దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, దేవాతు దేవుని యొక్క నామమును బట్టి మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. మనమందరము ఎక్కడ ఉన్నామని ఎవరితో చెప్పవలసిన వారమై ఉన్నాము అంటే 48వ కీర్తన 48వ కీర్తన 9వ వచనం ఒక్క మాట చదువుతారా? దేవా, మేము నీ ఆలయమునందు, దేవునికి స్తోత్రం, దేవుని ఆలయమునందు దేవుని కృపను ధ్యానించడం. ఇప్పుడు మీరైనా నేనైనా, నేను కూడా మీతో ఒకడును, నన్ను మీరెవరూ ప్రత్యేకంగా చూడనవసరం లేదు, నేను కూడా మీతో ఒకడును. అయితే మనమందరము కలిసి ఎక్కడ ఏం చెయ్యాలంట? దేవుని ఆలయములో ఆయన కృపను ధ్యానించటం. కృపను ధ్యానం అండి. ధ్యానించటం అనే మాటను చాలా సందర్భాల్లో మనం చూస్తాం. ధ్యానములో ఉన్నవాడు మాట్లాడుతాడా? ఆలోచించండి. ధ్యానములో ఉన్నవాడు బయటికి స్వరం వినబడుతుందా? వినబడదు. ఏకాగ్రత కలిగి తన మనస్సంతా దేవుని మీద పెట్టి తన హృదయములో ఆయన ప్రభును గూర్చే ఆలోచన చేస్తూ ఉంటాడు. ఇలాగా ధ్యానించిన వారు ఎలాంటి మేలులు పొందుతారు? ఎలాంటి దీవెనలు పొందుతారు? ఎలాంటి ఆశీర్వాదములు పొందుతారు? బైబిలు గ్రంథములో ధ్యానము చేసే వ్యక్తులు ఏవండి, మీకు కూడా కొంతమంది తెలిసి ఉండవచ్చు. ఎందుకంటే మీ చేతిలో కూడా బైబిల్ ఉంటుంది. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ దాన్ని పరిశీలన చేస్తే ఎవరెవరు ధ్యానములో ఉన్నారో మీకు తెలిసిపోతుంది. అయితే ఈరోజు మనమందరము ఎక్కడ ఉన్నామని? దేవుని ఆలయములో ఉన్నాం. దేవుని ఆలయములో ఉన్న నీవు ఏం చేయమని బైబిల్ చెప్పిందంటే ఆయన కృపను ధ్యానించాలి. ఆయన ఇచ్చిన వాక్యమును ధ్యానించాలి. ఆయన సన్నిధిలో ఉన్న నీవు దేవుని ధ్యానిస్తూ ఉండాలి. దేవుడు అప్పుడు నిన్ను చూస్తాడు. నువ్వు ఊరిలో ఉన్నా, గ్రామములో ఉన్నా, ఇంట్లో ఉన్నా, నీవు చేసే ధ్యానమును ఆలకించి నిన్ను ఆశీర్వదించటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకని ప్రభు బిడ్డలారా, విశ్వాసముతో దైవవాక్యాన్ని ధ్యానించాలి కదండి. మనకు కీర్తన గ్రంథములోనే 1వ అధ్యాయములో ఉంది కదా, 2వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ ఏముంటుందో ఒకసారి చూడండి.
యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించేవాడే ధన్యుడు. గమనించండి, దివారాత్రములు ధ్యానించేవాడే ధన్యుడు. దేనిని ధ్యానించాలి అంట? ఏమండి, దేవుడిచ్చిన వాక్యములని గ్రంథము, బైబిలు గ్రంథాన్ని మనుషుడు ఏం చేయాలా? ధ్యానము చేయాలి. ఎందుకు ధ్యానము చేయాలి? ఎందుకు ధ్యానం చేయాలో దాని కింద ఉన్న మాట చదవండి. ఎవరు 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 అంటే ఎవరు? అతడు అంటే ధ్యానించేవాడు. దేన్ని ధ్యానించేవాడు? దేవుడిచ్చిన వాక్యమును ధ్యానించేవాడు ఒకడు, దేవుని కృపని ధ్యానించేవాడు మరొకడు. ఏమండి, ఇలాగా ధ్యానించేవాడు నీటి కాలపు వారమున నాటబడినదై ఆకులు వాడక, చూడండి, ఆకులు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. అవుతుందా? ఏం బాబు, చేసేదంతా సఫలం అవట్డానికి కారణం ఏంటి? చేసేదంతా ఫెయిల్ అయిపోవడానికి కారణం ఏంటో అర్థం చేసుకోండి. వాక్యం మీద మనసు పెట్టండి. మీరు ఆలయంలో ఉన్నారన్న సంగతి మర్చిపోకండి. ఏ ఆలయంలో ఉన్నారని? దేవుని ఆలయములో ఉన్నారు. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆలయములో ఉన్న బిడ్డలందరూ ఆ చెప్పే మాటని అర్థం చేసుకోవాలి. దేవాది దేవుడు నీ కొరకు వినిపిస్తున్న మాటని నీవు అర్థము చేసుకోవాలి. అర్థము చేసుకొని ఏం చేయాలి, ఏం చేస్తావు, ఇది నీకు చాలా చాలా అవసరము. దేవుని బిడ్డలారా, ఈ వాక్యాలు లేక ఈ మాటలు నీకు మరొక స్థలంలో దొరకవు. ఏమండి, ఉదాహరణకి ఇప్పుడు మందిరం వదిలేసి మన గృహాలకు వెళ్తామండి. ఈ మాటలు ఉంటాయి అక్కడ? ఎవరైనా చెప్తారా? చెప్పరు. లేక చీరాల పట్టణం వెళ్ళామనుకోండి, అక్కడ ఎవరైనా చెప్తారా? చెప్పరు. అక్కడ ఉంటాయి ఈ మాటలు అంటే? ఉండవు. ఏమండి, ఇంకా ఎక్కడికైనా వెళ్ళి నువ్వు మనిషిగా తిరిగేవాళ్ళే కానీ ఈ మాటలు ఎక్కడా నీకు దొరకవు. అది ఒక దేవుని ఆలయంలోనే నీకు వినబడతాయి. దేవుని ఆలయములో వినబడే ప్రతి మాట నువ్వు నేను ఏం చేయాలంటే అర్థము చేసుకోవాలి. అర్థము చేసుకోవాలంటే నీకు ఒక ఆలోచన పుట్టాలి. ఆలోచన పుట్టాలి అంటే దేవుని వైపే నీ కనుదృష్టి పెట్టాలి. అప్పుడు నీకు అన్ని రకాలుగా అర్థమవుతుంది. ఇప్పుడు మీరు చదివిన వాక్యంలో ఎవరు ఏమండి ఫలిస్తాడు, ఎవరు వాడు అనుకున్నదంతా సఫలమవుతుంది అని బైబిల్ చెబుతుంది? వాక్యమును ధ్యానించేవాడు. అది పాస్టరా విశ్వాస అనే తేడా లేదండి. ఏమండి, అడుగుతున్నానని మీరేమి బాధపడకండి, కలవరపడకండి. ఈరోజు ఉదయము లేచి బైబిల్ చదివిన వాళ్ళు ఉన్నారా మీలోని? ఆలోచన. సరే, చెప్పొద్దులేండి, నాకు మీ అంతరాత్మ మీరు చెప్పుకోండి. మీరు చేతులెత్తి నేను చెప్పనవసరం లేదు, కానీ మీ అంతరాత్మ ఒకటి ఉంది కదా, దానికి చెప్పుకోండి. ఓకే. రెండవది ఏమండి, ఉదయము 5 గంటలకు మీకు ఒక స్వరం వినబడింది. ఆలకించిన వారు ఎవరైనా ఉన్నారా? ఏమండి, విన్నారు కదా? ఆ స్వరములో మీకు ఒక మాట చెప్పింది.
ఆ స్వరములో నుండి ఒక మాట వచ్చింది, మీకు వినబడి ఉంటుంది. ఆ మాటని మీరు గుర్తించారా? ఏ మాట వినబడింది మీకు ఆ స్వరము ద్వారాగా అంటే దానికి ఒక జవాబు ఉండకపోవచ్చు. ఎందుకంటే చాలా మాటలు చెప్పావు కాబట్టి ఏ మాటో మేము చెప్పలేము అనొచ్చు. నేను ఈ స్థలములో 5 గంటలకు స్వరము వినబడుతుంది. మీకు ఏ స్వరం అంటే మీరు ఇంకా నిద్రపోతున్నారా, మేలుకున్నారా? నిద్రపోతే మీరు త్వరగా మేలుకొనండి. ఇది ఒక మాట. రెండవ మాట అన్నాను, యేసు ప్రభువారు మీరు మేల్కొని ప్రార్థన చేయమని చెప్పాడు. చేసుకోండి ప్రార్థన అన్నానా? అన్నాను. మరి ఈ మాటలు ఆలకించిన వారు ఈ మాటలను ఏమండి అర్థము చేసుకున్న వారు ఏం చేస్తారు అంటే తప్పనిసరిగా చెప్పింది చెప్పినట్లుగానే పాటిస్తారు. అలాగా పాటించే వారినే దేవుడు అంటున్నాడు, అతడు నీటి కాలవారమున నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు సఫలమగును. అతడు చేయనిదంతయు సఫలమగును. దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి. వాక్యాన్ని అర్థం చేసుకోకుండా నువ్వు వ్యర్థముగా గడిపేస్తున్నావు కాలాన్ని, వ్యర్థముగా జీవించేస్తున్నావు గ్రామంలో. అసలు నీతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అన్నది కూడా నువ్వు గ్రహించకపోతే నీకు మేలు ఎలా జరుగుతుంది? నువ్వు ఎంత ప్రయాసపడినా, నువ్వు ఎంత కష్టపడినా, నువ్వు తల్లకిందులుగా పొర్లాడినా అంతవరకే కానీ అభివృద్ధి అన్నది నువ్వు చూడలేకపోతున్నావు. అంటే కారణం ఏంటి? ఇదిగో ఈ వాక్యాన్ని ధ్యానించట్లేదు, ఈ వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకొనట్లేదు. అలాగైతే ఎంత సంవత్సరాలైనా ఎంత కాలమునైనా ఇలాగే ఉండిపోదామా? అభివృద్ధి వద్దా మనకి? ఆదాయం పెరగొద్దా మనకి? మన రుణ బాధలు అప్పులు తీర్చుకోవద్దా మనము? ఒకరికి అప్పు ఇచ్చేవారుగా అవ్వద్దా మనము? ఆలోచించుకోండి దేవుని బిడ్డలారా, ఆలోచించండి. దేవుడు తన వాక్యము ద్వారాగా మాట్లాడుతున్నాడు. వాక్యము ఎవరిది? దేవునిది. దేవుడు ఎవరు అంటే వాక్యము. ఆ వాక్యము ఇదిగో బైబిలు గ్రంథముగా ముద్రించబడింది. బైబిలు తెరిచి మనము చూస్తూ ఉంటే లేఖనాలు కనపడుతున్నాయి. ఆ లేఖనాలని అధ్యాయాలు పరిశీలన చేస్తే ఆ అధ్యాయాల వచనాల్లో ఆయన మాటలు మనకు వినపడుతున్నాయండి. దేవుని మాటలు మనకి వినపడుతున్నాయి. మరి ఆలోకించే నువ్వే అర్థం చేసుకోవాలి కదా. మనము ఆలయములో ఉన్నాం. మరి దేవుడు ఎక్కడ ఉన్నాడని చూద్దాం. బైబిల్లో చూడండి, మనము ఆలయములో ఉన్నాం. ఆలయం ఎక్కడుందంటే ఊర్లో ఉంది, లేదా? ఆలయం ఎక్కడుందమ్మా? గ్రామములో ఉంది. మరి ఆలయము ఊరిలో ఉన్నప్పుడు, మరి ఆలయములో నువ్వు ఉన్నప్పుడు, మరి నీ గ్రామములో నీళ్లు కట్టుకొని నీ గృహం కట్టుకొని జీవిస్తున్నప్పుడు నీ ఎడల దేవుడు ఎలాంటి అభిప్రాయము కలిగి ఉన్నాడో మరొక వాక్యాన్ని చూపిస్తాను. మీరు జాగ్రత్తగా పరిశీలన చేయండి కదా. ఇదే 46వ కీర్తన, జాగ్రత్తగా వినండి. 5వ వచనాన్ని చదవండి. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దేవుడు ఆ గ్రామములో ఉన్నాడు, దేవుడు ఆ ఆలయములో ఉన్నాడు. ఆలోచించారా? దేవుడు ఎక్కడున్నాడు? మొట్టమొదట పట్టణంలో. ఆ పట్టణంలో ఆలయం ఉంది. దేవుడు ఎక్కడున్నాడు? ఆలయములో ఉన్నాడు.
ఆలయమైన పట్టణమైన దేవుని నివసించే స్థలము ఒకటి మనకు కనబడుతుంది. అయితే దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని అర్థం చేసుకోండి. ఎవరు నూరంతులుగా ఫలం ఇచ్చారు, నూరంతులుగా ఫలించారు, ఎవరు ధ్యానము చేసి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నారు, ఎవరు వాక్యమును దేవుడిచ్చిన గ్రంథమును ధ్యానము చేసి మేలు పొందుకున్నారు, ఇది మనం కొంచెము లోక్యము ద్వారాగా తెలుసుకుందాం. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడంటమా? పట్టణములో ఉన్నాడు. దానికి చలనము ఏంటి? చలనము లేదంటే ఏంటి అర్థం ఏంటండి? ఆలోచించండి. గ్రామం ఉంది, లేక పట్టణం ఉంది, కానీ దానికి ఏమీ లేదంట, చలనము లేదంటే కదలిక. ఏమిటి కదలిక? ఆలోచించాలి. ఈరోజు ఈ గ్రామానికి కదలిక లేదని ఇక్కడ బైబిల్ చెబుతుంది. అంటే ఏంటో తెలుసా? గ్రామములో ప్రజలు ఉన్నారే కానీ ఈ ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే నిద్రకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ దేవుడు ఈ గ్రామానికి, ఈ పట్టణానికి ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చి నిలిచి ఉన్నాడు? ఈ పట్టణాన్ని చూస్తున్న దేవుడు, ఈ గ్రామాన్ని చూస్తున్న దేవుడు, వాక్యమును ధ్యానించే వాళ్ళు ఉన్నారా? నా కృపను ధ్యానించే వాళ్ళు ఉన్నారా? లేచి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా అని దేవుడు ప్రతిరోజు ఈ గ్రామం చుట్టూ ఆయన తిరుగుతున్నాడు. ఇది నీకు అర్థం కావట్లేదేమో, ఈ మాట నువ్వు ఇంకా తెలుసుకోలేకుండా ఉన్నావేమో. ప్రియులారా, ఈ రోజైనా ఈ వాక్యాన్ని, ఈ మాటని మీ మనస్సులోనికి తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు దేవుడు పట్టణములో ఉన్నాడు, పట్టణములో ఉన్న మందిరములో ఉన్నాడు. ఇప్పుడు ఉన్న దేవుడు ఎవరిని చూడబోతున్నాడు? వాక్యమును ధ్యానించే వారిని చూడబోతున్నాడండి. వాక్య ప్రకారముగా ప్రార్థన చేసేవారిని చూడబోతున్నాడు. ఏమండి, విశ్వాసులు ఈ పట్టణములో ఉన్నారు, ఈ గ్రామములో ఉన్నారు అని దేవుడు ఎప్పుడు చూస్తూనే ఉంటాడంట. ఇది నువ్వు నీ మనస్సుతో ఆలోచించాలి. దేవుడు ఎక్కడున్నాడో ఎవరు కనబడుతున్నాడు అంటావా? దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదంటావా? కాదు. దేవుడు నిత్యము నిలిచే ఉన్నాడు. ప్రతి చోట దేవుడు ఉన్నాడు. కానీ నువ్వే అది ఆలోచించకుండా ఆ దేవుడు లేడు, ఎవరు లేడులే అన్నట్లుగా నువ్వు పని చేసుకుంటున్నావు. అలా కాదండి. బైబిల్ గ్రంథములో చాలామంది భక్తులు, ఏమండి, చాలామంది విశ్వాసులు దైవ గ్రంథమును పఠించారు. వారే ఈ భూమి మీద గొప్పగా అభివృద్ధి పొంది ఉన్నారు. మరి నీ బాధలు, కష్టాలు, శ్రమలు అన్నీ తీరాలి అంటే దేవుడు కరుణించాలి కదా, దేవుడు సహాయం చేయాలి కదా. మరి దేవుని సహాయం ఎప్పుడు వస్తుంది నీకు అంటే నీవు దేవుడిచ్చిన వాక్యాన్ని ధ్యానించినప్పుడు, దేవుడిచ్చిన గ్రంథం మీద మనస్సు పెట్టినప్పుడు, దేవుడిచ్చిన ఏమండి ఆ పరిశుద్ధ గ్రంథములో ఉన్న విషయాలు నీవు తీసుకున్నప్పుడు ఆ తర్వాత నీ మీదకి వర్షములాగా కురుస్తాయి దీవెనలు. వరద వచ్చినట్లుగా వచ్చేస్తుంది మీ ఇంటికి ఆదాయము. అప్పుడు నువ్వు అనుకుంటావు, నా దేవుని ఇచ్చిన వాక్యం నేను ధ్యానించటం వలన నాకు తెలియకుండానే దీవెనలు వచ్చేస్తున్నాయి, నాకు తెలియకుండానే ఆశీర్వాదాలు వచ్చేస్తున్నాయి. నేను ఏ చిన్న పని చేసినా అది నూరంతులుగా సఫలమవుతుంది. నేను ఏ కార్యక్రమం ప్రారంభించినా అది ఫలింపు జరుగుతుంది.
నేను ఎక్కడికి ప్రయాణం చేసినా నా ప్రయాణం సాఫీగా సాగుతుంది అని అప్పుడు నీకు అర్థం అవుతుంది. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ధ్యానించకుండా, ప్రార్థన జీవితాన్ని గడపకుండా ఎంత కాలం మన భూమి మీద ఉన్నా మనకు ఈ దరిద్రతలో నుండి బయటికి రాలేము. అయ్యా, ఈ దరిద్రతలో నుండి బయటికి రాలేము. నీకున్న జ్ఞానం ఉపయోగించి నువ్వు ఎన్నెన్నో పనులు చేయవచ్చు. నీ తెలివితేటలు ఉపయోగించి ఎన్నెన్నో కార్యక్రమాలు నువ్వు ప్రారంభించవచ్చు. కానీ దానిలో నువ్వు ఫలితం చూడలేవు. ఎందుకు? వాక్యాన్ని పక్కన పెట్టేసావు. నీ తెలివి, నీ జ్ఞానం చేత నువ్వు ఏదేదో చేస్తున్నావు. కానీ దేవుని బిడ్డలారా, ఈనాడు మనకు కనిపించే ఈ సృష్టి యావత్తు కూడా దేని వల్ల కలిగిందంటారు? దేవుని వాక్యం వలన, దేవుని మాట వలన ఈ సృష్టి యావత్తు నిర్మాణము చేయబడింది. వాక్యానికి అంత శక్తి ఉంది, వాక్యానికి అంత బలం ఉంది. వాక్యమే దేనినైనా చేయగలదు, వాక్యమే ఏదైనా ఇవ్వగలదు. అందుకు నీవు విశ్వాసము కనుక, నువ్వు ప్రభు నమ్ముకున్నావు కనుక దేవుడు ఇచ్చిన వాక్యాన్ని నీవు ధ్యానించాలి. వాక్యమును ధ్యానించాలి. వాక్యము ధ్యానించేవాడంట ఏమండి, దావీదు అనే భక్తుడు గొర్రెలు దొడ్లో ఉండేవాడు, పశువులకు కాపరగా ఉండేవాడు. మనుషుల చేత దూషించబడి, మనుషుల చేత విసర్జించబడి ఎక్కడో ఊరికి వెలుపల అడవిలో ఉండేవాడంట దావీదు. కానీ ఎప్పుడు వాక్యాన్ని ధ్యానము చేస్తూ ఉండేవాడంట. ఆ చెట్ల కింద కూర్చొని ఏమండి దేవుని మాటలను ఎప్పుడు తలంచుకుంటూ ధ్యానము చేస్తూ ఉండేవాడంటండి. అప్పుడు దేవుడు చూశాడంట. చూసిన ఆ దేవుడు ఒక ప్రవక్తకి ఒక ఆలోచన చెప్పి, ఇదిగో యెషీ కుమారులో ఒకడు, పేరు చెప్పలేదు ఏమండి, యెషీకి 8 మంది కుమారులు. ఆ 8 మంది కుమారులో ఒకడిని నువ్వు అభిషేకించాలా అని చెప్పాడు ప్రవక్తకి. జాగ్రత్త విన్నారా? వాక్యం పట్ల శ్రద్ధగా ఉండండి. మీ అవసరాలు తీరాలంటే వాక్యం పట్ల శ్రద్ధగా ఉండాలా. మీ ఆపదలు తీరాలంటే మీరు వాక్యం పట్ల శ్రద్ధగా ఉండాలా. మీ అవసరాలు తీరాలంటే వాక్యం పట్ల మీరు శ్రద్ధగా ఉండాలా. వాక్యం పట్ల శ్రద్ధ లేనివాడు దరిద్రుడు అవుతాడని బైబిల్లో రాసి ఉంది. ప్రియులారా, వాక్యాన్ని నిర్లక్ష్యం పెట్టిన వారు ఏమండి భూమి మీద దిగులు పడుతూ జీవిస్తారని బైబిల్లో ఉందండి. బైబిల్లో ఉన్న ఇవన్నీ బైబిల్లో గ్రంథం రాసి పెట్టాడు దేవుడు. అందుకని వాక్యమైన దేవుని పట్ల మీరు ఆసక్తిని పెంచుకున్నప్పుడే మీకు ఆశీర్వాదము, దీవెనలు సమృద్ధిగా వస్తాయి. అయితే ఆ దావీదు అరణ్యములో ఉన్నప్పుడు ఈ ప్రవక్త ఈ ఊర్లోకి వచ్చాడు. బాగానండి, ఊర్లోకి వచ్చి యెషయా గారు, నీకు కొడుకులు ఉన్నారంట కదా, నీ కొడుకులో ఒకని దేవుడు నన్ను అభిషేకించమని పంపించాడు అన్నాడు. అయితే యెషయా గారు ఉన్న కొడుకులందరినీ వరుసగా ఒకరిని తీసుకొస్తున్నాడు. వింటున్నారా? తీసుకొచ్చి ఆయన ఎదురు నిలబెడుతున్నాడు. నిలబెడుతూ ఉంటే పైనున్న దేవుడు అంటున్నాడు, సమూయేలు వీడు కానే కాదు. ఇదేంటండి, వీళ్ళు ఎత్తుగా ఎర్రగా పొడవుగా ఉన్నారు, వీళ్ళు చాలా తెలివిగల వాళ్ళ ఉన్నారు, వీరు కాకపోతే ఇంకెవరు ఉన్నారు అంటున్నాడు సమూయేలు. వీళ్ళు కాదు నేను కోరుకున్నది, మరి ఇంకెవరు, నువ్వెవరు అంటే అప్పుడు సమూయేలు ప్రవక్త యెషయా గారిని అడిగాడు. ఏమని అడిగాడు? అయ్యా, నీ కుమారులు ఎంతమంది, ఇప్పుడు ఉన్నవారు ఇక్కడ ఎంతమంది ఉన్నారు అని అంటే, నాకైతే 8 మంది కొడుకులండి, ఇప్పుడు ఉన్నవారు 7 ఉన్నారు, ఇంకొకడు ఎక్కడున్నాడంటే ఆడెక్కడో ఉన్నాడు అడవిలోని అన్నాడు. ఆలోచించారా? చూడండి, దేవుడు అనుకుంటేనే ఆశీర్వాదం వస్తుంది. దేవుడు అనుకుంటేనే నీకు అభివృద్ధి జరుగుతుంది. దేవుడు కానీ నీ విషయంలో అనుకోలేదా, నువ్వు ఎప్పుడు అలాగే ఉంటావు అంటాడు ఇదిగో బైబిల్.
అనుకున్నాడు పైన దేవుడు. ప్రవక్తను పంపించాడు యెషయా ఇంటికి. ఆ యెషయా ఇల్లు ఎక్కడుంది? గ్రామంలో ఉంది, ఒక పట్టణంలో ఉంది. పట్టణంలో ఉన్న యెషయా ఇంటికి ఏమండి ప్రవక్తను పంపించాడు దేవుడు. ఇప్పుడు ప్రవక్త వచ్చి అక్కడ మాట్లాడుతున్నాడు. అయితే ఇప్పుడు 7గురిని పక్కకు నెట్టేశాడు దేవుడు. 8వ వాడైన దావీదుని పిలిపించమంటున్నాడు. 8వ వాడైన దావీదుని రమ్మని చెప్పు యెషయా గారు అంటున్నాడు. అప్పుడు తండ్రిగా ఏమండి ఇంతకాలము లెక్క చేయని తండ్రి, ఇంతకాలము దావీదు ఎక్కడున్నాడో తెలుసుకోలేని తండ్రి ఏమండి ఈరోజు ఒక ప్రవక్త వచ్చి, దేవుడి పంపించిన సేవకుడు వచ్చి, నీ కుమారుడైన చిన్నవాడైనా నువ్వు విసర్జించేసిన దావీదుని పిలిపించండి అని దేవుడు ప్రవక్త ద్వారాగా మాట్లాడాడు. అప్పుడు యెషయా ఆడి కౌరు పెడితే అప్పుడు దావీదు, మా నాన్న చానాలుగు పిలిచాడు, ఎందుకు పిలిచాడో ఏమండి అనుకుంటున్నాడు. ఆయన పరుగు పరుగున వస్తున్నాడు. మా తండ్రి గారు పిలిచాడు, ఎప్పుడు పిలవలంటి వాడు, నా గురించి ఎప్పుడు ఆలోచన చేయలేని వాడు, నన్నెందుకు పిలిచాడు, ఏంటో నా పని అని పరుగు పరుగున వచ్చేసాడు. స్నానం చేశాడా? లేదు. ఏమండి గొర్రెలు మేపేవారు డ్రెస్ ఎలా ఉంటుంది బాబు? గొర్రెలు మేపేవాడు వస్త్రాలు ఎలా ఉంటాయమ్మా? దుమ్ము ధూళి పట్టు ఉంటాయి. ఏమండి ఆయన చెట్ల కింద పొర్లాడి చెట్ల కింద నిద్రపోయి జీవించాడు కనుక మట్టి కూడా ఒంటి నిండా మట్టే ఉండవచ్చు. అయితే దేవుని బిడ్డలారా, పై యాసమైతే దుభ్రముగా ఉంది కానీ హృదయం అయితే విశాలముగా ఉంది. దావీదు శరీరం అయితే మట్టి వాసనే, వస్త్రాలు మురుగుబట్టే ఉండవచ్చేమో, కానీ ఆయన హృదయంలో ఏముంది? దేవుని వాక్యం ఉంది. దేవుని వాక్యాన్ని ధ్యానించాడు. అందుకే వాక్యమైన దేవుడు చూసి దావీదును ఇంటికి తీసుకొని వచ్చి సమూయేలు ప్రవక్త ఎదుట నిలబెట్టి, ఇప్పుడు సమూయేలుతో అంటున్నాడు, సమూయేలు ఇదిగో నాకు నచ్చినవాడు, నేను కోరుకున్నవాడు, నా ఉద్దేశం నెరవేర్చేవాడు, నా చిత్తానికి అనుకూలంగా ఉండేవాడు నీ ఎదుట ఉన్న దావీదుని నువ్వు లేచి అభిషేకించు. అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత దావీదు జీవితం ఏమైందండి? దావీదు యొక్క బ్రతుకు ఏమైందమ్మా? రావండి, దావీదు శత్రువును హతమార్చడానికి దేవుని శక్తి పొందుకొని ఉన్నాడు. రాజు దగ్గర, సౌలు దగ్గర ఘనత పొందిన వాడయ్యాడు. ఏమండి సౌలు రాజరకానికి దావీదే రాజు అయ్యాడు. అలాగా దావీదు జీవితము దినదినము అభివృద్ధి పొందుతుంది. కారణం ఏంటి? వాక్యమును ధ్యానించండి అమ్మా, వాక్యమును చదువుకోండి అమ్మా. బైబిల్ మీ ఇంట్లో ఉన్నాయి కదా, ఒకరోజైనా ఒక అధ్యాయం చదువుతున్నావు? అసలు వాక్యం పట్ల నీకు ఎందుకు ఆసక్తి ఉండట్లేదు? బాగుపడాలనే యోగం లేదా నీకు? దీవించబడాలనే యోగ్యత లేదా నీకు? బైబిల్ గ్రంథం అంటే ఏదో ఒక పుస్తకంలా పక్కన పడేస్తున్నామే తప్ప దానికి ఉన్న విలువ, దానికి ఉన్న గొప్పతనాన్ని ఏనాడు కూడా నువ్వు అర్థం చేసుకోకపోవటం వల్లే నీ బతుకు అలా ఉంటుంది అంటున్నాను నేను. జాగ్రత్త. ఎన్ని సంవత్సరాలు గుడికొస్తే మాత్రము, ఎన్ని సంవత్సరాలు దేవుడు నమ్ముకుని చెప్తే మాత్రము ఎదిగి బతుకులేని జీవితం ఎంతకాలమో? మారరా? మార్పు చెందరా? ప్రభు అయిన దేవుడు చెప్తున్నాడే వాక్యం ద్వారాగా. అనేక మంది భక్తులను చూపిస్తున్నాడు, మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తున్నాడు. వాక్యమును ధ్యానించిన వాడు ఎక్కడైనా అభివృద్ధి పొందుతాడు. ఎక్కడైనా, ఏ ఊర్లోనైనా, ఏ గ్రామంలోనైనా, ఏ పట్టణంలోనైనా, ఏ ప్రదేశంలోనైనా తప్పనిసరిగా దేవుడు అంటున్నాడు కదా, అతడు చేసేదంతయు సఫలమవుతుంది.
అతడు చేస్తున్నది ఏ పనైనా సఫలము. వాక్యమును ధ్యానించేవాడు, దేవుని కృపను గూర్చి ధ్యానించేవారు. ఈరోజు వాక్యమును ధ్యానించమని దేవుడు చెబుతున్నాడు. బైబిల్ గ్రంథాన్ని నీ చేతిలో పెట్టాడు దేనికి అనుకుంటున్నావు? బైబిల్ కలిగి ఉన్న ప్రతి విశ్వాసి దాన్ని పరిశీలన చేయాలా, అవునా? దాన్ని పరిశోధించాలా. ఆ గ్రంథములో రాయబడిన విలువలను గురించి నువ్వు గ్రహించాలా. యెషయా గ్రంథంలో రాయబడలేదా? 36వ అధ్యాయం 16వ వచనం అనుకుంటా, ఒక్కసారి చూడండి ఆ వాక్యము. యెషయా గ్రంథము చూడండి, బైబిల్లో ఉన్న మాట. యెహోవా గ్రంథమును, ఏమండి, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. దేవునికి స్తోత్రం. ఏమండి, బైబిల్ గ్రంథాన్ని ఏం చేయాలంటే మనము పరిశీలించి చదువుకోవాలి. ఏమండి, ఈ గ్రంథములో ఉన్న మాటలు దేవుని మాటలు, దేవుడు రాయించిన వాక్యాలు ఇవి. అందుకే ధ్యానించండి. నువ్వు బైబిల్ చదివితే నీకు అర్థమవుతుంది. అర్థమైన మాటను బట్టి ఏం చేస్తావు నువ్వు? ప్రభువా, ఈ మాట నాకు వినిపించావు, అందుకు ఈ మాటను నా జీవితంలో నెరవేర్చని నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. నువ్వు ప్రార్థన చేస్తే ఆలకిస్తాడు దేవుడు. ప్రార్థన ఆలకించిన దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు. ఇవేమి చేయకుండా ఏదో సంఘన పెట్టుకొని ఊరెక్కకుండా వచ్చేస్తున్నావు. బైబిల్ కొనుక్కున్న 200 పెట్టి అనుకుంటున్నావు. అందువరకనా నీకు బైబిల్ అవసరము కాదు. 200 పెట్టినా 500 పెట్టినా బైబిల్కి చాలా చాలా ఖరీదు ఉంది. నీకు ఉచితముగా దేవుడు కూడా బైబిల్ ఇచ్చాడు. చాలామందికి డబ్బులు పెట్టి కొనపోయినా సరే కానీ మీకు చాలామంది బైబిల్ ఇచ్చారు. మీకు అర్థం చేసుకో. ఎందుకు ఇచ్చారు? పెట్లో పెడతావనా, బీరువాలో పెడతావనా, లేదా అరమరలో తోసేస్తావనా? కాదు. ప్రతిదినము చదవాలి, ప్రతిదినము ధ్యానము చేయాలి. దేవుడు చెప్పిన ప్రతి మాటని అర్థం చేసుకోవాలి. అప్పుడు దేవా నాకు సహాయం చేయంటే అప్పుడు దేవుడు ఆకాశవాకులిపుతాడు, పట్టజాలంత విస్తారం దీవెనలు నీ మీద కురిపిస్తాడు. అప్పుడు నువ్వు భూమి మీద వర్ధలుతావు. ఇదిగో దావీదు చూడండి, దావీదును చూడండి, వర్ధిల్లేడా లేదా? ఇంకొక వ్యక్తిని చూద్దాము. ఆది కాండంలో చూడండి, ఆది కాండము 24వ అధ్యాయము. ఆది కాండములో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన గురించి కూడా మనము చూసి తెలుసుకుందాము. అందరము కూడా జాగ్రత్తగా తీయండి వాక్యాన్ని. ఏమండి, ఆది కాండము 24వ అధ్యాయము 62వ వచనం 3వ వచనం చదవండి. సాయంకాలమున చూడండి, ఇస్సాకు అన్న వ్యక్తి అంట పొలములోకి ఎందుకు వెళ్ళాడమ్మా? ధ్యానము చేయటానికి వెళ్ళాడంట పొలములోనికి. ధ్యానం ఉంచడానికి వెళ్ళాడంట పొలములోనికి. ఏమి ఊరిలో ఉండకూడదా? ఊరిలో ఉంటే మనుషులు విస్తారంగా ఉన్నారు. నేను వాక్యమును ధ్యానించాలి కాబట్టి నేను నా పొలములోకి వెళ్ళిపోవాలి. పొలములోకి వెళ్ళి వాక్యమును ధ్యానిస్తున్నాడు ఇస్సాకు పొలములో ధ్యానించేశాడు, వాక్యాన్ని చదివేశాడు, ప్రార్థన చేసుకున్నాడు. అదే పొలములో విత్తనము నాటాడు. దేవునికి స్తోత్రం. 26వ అధ్యాయము 12వ వచనము. ఏమా, ఇస్సాకు ఆ దేశమందు, ఏ దేశమందు అంటావు? దేవుడు నివసించే దేశమందు ఉన్నాడు. విత్తనము వేసాడంట. ఆ సంవత్సరము 100 ఫలము పొందాడండి. ఇస్సాకు వాక్యమును మొదట ధ్యానించాడు, తర్వాత పని ప్రారంభించాడు. తెలుసా మీకు ఆ సంగతి? ఏమండి, వాక్యమును ధ్యానించిన తర్వాత ప్రార్థన చేయాల.
వాక్యమును ధ్యానించకుండా, గ్రంథము చదవకుండా నువ్వు ప్రార్థన చేసిన ఒకవేళ అది ఫలము రాకపోవచ్చు. కానీ వాక్యమును ధ్యానించి ప్రార్థన చేస్తే తప్పనిసరిగా నువ్వు ప్రతిఫలము పొందుతావు. ఇది నేర్చుకోండి. ఏమండి, ఎప్పటి నుంచో చెబుతున్నాడు దేవుడు మీకు, కానీ మీకు అలవాటు అవ్వట్లేదు. ఏ అలవాటు? వాక్యమును ధ్యానించే అలవాటు అవ్వట్లేదు. ఆ తర్వాత ప్రార్థన చేసుకోవాలని అలవాటు అవ్వట్లేదు. వస్తున్నావు లింగం అనుకుంటూ వచ్చేసి 4 పాటలు పాడేస్తున్నావు, కాసేపు కూర్చొని ఏదో అలా వినేస్తున్నావు, పోతున్నావు. ఇదేనా నీ విశ్వాసం? ఇదేనా మన భక్తి? ఇదా ప్రార్థన జీవితం? కాదు. ఇదిగో లేఖనం చూడండి. ఏమండి, లేఖనం చూడండి, బైబిల్లో ఉన్నది చూడండి. ఇస్సాకు అన్నవాడు ఏం చేశాడంటమ్మా? వాక్యమును ధ్యానించి ప్రార్థన దేవునికి చేసి ఆ తర్వాత పొలంలోకి వెళ్ళి పని చేశాడు. పని చేస్తే ఆ పనికి ఫలితం ఏంటి? 100 ఫలము ఫలించింది. భూసారవాది ఏంటంటే విత్తనము నాణ్యవాది? ఆలోచించండి. లేదు పోసిన నీళ్ళ? కాదు. ఎలాంటి విత్తనము నాటినా, ఎలాంటి భూమిలో నాటినా, సారము లేకపోయినా, ఏమండి విత్తనము మెత్తదైనా దానిని వృద్ధి చేయటానికి ఎవరు ఉన్నారు? దేవుడు ఉన్నాడు. ఆ మాట చదవండి కింద. యెహోవా దేవుడు అతనిని ఆశీర్వదించును కాబట్టి గొప్పవాడై మిక్కిలి గొప్పవాడైనంత వరకు క్రమంగా ఏం జరిగింది? అభివృద్ధి జరిగింది. చెప్పండి దేవునికి స్తోత్రం. ప్రియులారా, మీ జీవితాలు కూడా అభివృద్ధికి రావాలి, మీ కుటుంబాలు కూడా అభివృద్ధికి రావాలి, మీరు చేసే పని ఫలము రావాలి, మీ ఇళ్లలో సమృద్ధి కనబడాలి అంటే మీకు ఒక దేవుడు చెబుతున్నాడు. ఏమండి? వాక్యమును ధ్యానించండి. వాక్యమును ధ్యానించండి, లేఖనములను పఠించండి. దేవుడు చెప్పే మాటలు బైబిల్లో ఉంటాయి, అవి మీరు తెలుసుకోండి. వాక్య ప్రకారముగా జీవించటము అలవాటు చేసుకోండి. అప్పుడు మీ అభివృద్ధి ఆగిపోదు. మీ సమృద్ధి మీ ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది. మీరు తినగా మిగలటానికి దేవుడే కృప చూపుతూ ఉంటాడు. దేవుడే మిమ్మలను కనికరిస్తూ ఉంటాడు. ఆ దేవాది దేవుని వలన దీవించబడాలి, ఆశీర్వదించబడాలంటే మనమందరము ఏం చేయాలా? వాక్యమును ధ్యానించాలి, జ్ఞానమును ధ్యానించాలి, లేఖనమును ధ్యానించాలి, బైబిల్ ధ్యానించాలి. ఏమండి? ఆ వాక్యములో ఉన్న సంగతులు తెలుసుకోవాలి. అప్పుడు నీకు, నీ ఇంటి వారికి, నీ కుటుంబానికి రావలసిన మేలు, దీవెనలు, ఆశీర్వాదములు ఎన్నొస్తాయి అనుకుంటున్నారు? ఏమండి? ఎన్నొస్తాయి? పట్టజాలనన్నీ మీ ఇంటికి విస్తారముగా వస్తాయి. అవి రావాలి అంటే మనం తప్పనిసరిగా ఈ లేఖనాల్ని పఠించుకోవాలి. అందుకే ప్రభు బిడ్డలారా, ధ్యానం చేయటం ఒకటి. రెండో మాట చెప్తున్నాను, బాగేనండి. వాక్యమును ధ్యానము చేయటం ఒకటి. రెండవది కీర్తన గ్రంథములోనే ఏమండి 46వ అధ్యాయము 5వ వచనములో 2వ లైన్ చదవండి. ఇప్పుడు అరుణోదయమున దేవుడు దానికి, అరుణోదయమున దేవుడు ఏం చేస్తున్నాడంట? సహాయం చేస్తున్నాడు. ఎవరికి? అరుణోదయం అంటే ఎప్పుడు అనుకుంటున్నారు మీరు? సూర్యుడు ఉదయిస్తున్న టైము కదా. సూర్యుడు ఉదయించక ముందు మేల్కొన్నవారు ఎంతమంది ఉన్నారు మీ ఇళ్ళల్లో? మీరు అంతరాతో చెప్పుకోండి, నాకు చెప్పనవసరం లేదు. సూర్యుడు ఉదయించక ముందు మేల్కొన్నవారు ఉన్నారా? లేరా? మరి ఉన్నవారు ఏం చేశారంటే
ఏమి చేయమని బైబిల్ చెబుతుందో నేను చూపిస్తాను, జాగ్రత్తగా వినండి. ఏమండి, బైబిల్ గ్రంథము ఏమని నీతో చెబుతుందో ఆ మాట నువ్వు తెలుసుకోవాలి. ప్రతి ఉదయము, ప్రతి అరుణోదయము నువ్వు ఎలా ఉండాలో నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది నీవు అర్థము చేసుకో. ఒకటి, వాక్యమును ధ్యానించమని చెప్పాడు. బైబిల్ గ్రంథాన్ని పఠించండి. అలా పఠించిన వారే ఫలించారని వాక్యంలో చూసాం. ఓకే, రెండో మాట ఏం చెప్తున్నానంటే అరుణోదయమును దేవుడు దానికి సహాయం చేస్తాడు. దేనికి సహాయం చేస్తాడంటే బైబిల్ గ్రంథములో ఉన్న మాటని నేను చూపిస్తున్నాను, జాగ్రత్తగా చదువుతారా? యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం తీయండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. అయా, వారి వారి విందు దినములు పూర్తిగాగా యోబు దూషించుదరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి, ఎప్పుడు చెప్పండి, అరుణోదయమున లేచి ఒక్కొక్కరి నిమిత్తము దాన బలులు అర్పించుచు వచ్చెను. పాయింట్ అర్థం చేసుకున్నారా? యోబు ఇంటి యజమానుడు అండి. ఆయనకు 10 మంది బిడ్డలండి. ఆయనకు ఒక భార్య ఉందండి. ఏమండి, ఈ 10 మంది బిడ్డల గురించి ఆలోచించాడు, లేక తన భార్య గురించి ఆలోచించాడు. ఒకే మాటలో చెప్పాలంటే కుటుంబం గురించి ఆలోచించాడు. ఆలోచించి ఏం చేశాడనంటే వారు పాపము చేశారని బలి అర్పించాడా, పాపము చేయబోతారేమో అని అర్పించాడా? పాపము చేయలేదు వారు అప్పటికి. కానీ అంటాడు దేవుడు, యోబు పాపము చేస్తారేమో ముందుకి. అందుకని ఈ బిడ్డల కోసము, ఈ కుటుంబం కోసము నేను అరుణోదయమున లేచి యెహోవా సన్నిధికి వెళ్ళి ఒక్కొక్కరి నిమిత్తము బలులు అర్పించాలి. అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నేనే ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, అరుణోదయము ప్రార్థన నీకు చాలా చాలా అవసరము. అంటే ఉదయకాలమందు చేసే ప్రార్థన సరాసరిగా డైరెక్ట్గా దేవుని చేరుతుంది. ఎందుకో తెలుసా? నువ్వు రాత్రంతా నిద్రపోయి నీకు మెలకువ వచ్చిన టైంలో నువ్వు లేచినప్పుడు ఎవరితో మాట్లాడవు, ఎవరిని సలహాలు అడగవు. నీ విశ్వాసముతో నువ్వు కానీ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన సరాసరిగా ఎక్కడ పోద్దంట? పరలోకానికి వెళ్ళిపోద్ది, దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది. ఆ పరలోకమున్న దేవుడు ఇదిగో యోబు ఇంటి కోసం, యోబు కుటుంబం కోసము ఏం చేశాడు అంటే మన బైబిల్లో ఇంకా చదవచ్చు. యోబు గారి పిల్లలకి కానీ, యోబు గారి భార్యకు కానీ, వారి కుటుంబం యావత్తుకి కూడా దేవుడు ఏం చేశాడంటమ్మా? కంచి ఎప్పుడేసాడు దేవుడు? కంచి ఎప్పుడేసాడు బాబు? అరుణోదయమున, ఉదయమున లేచి, ఇంకా సూర్యుడు బయటికి రాకముందే, సూర్యుడు కనిపించక మునిపే ఉదయకాలం 5 గంటలకు లేచి, ఉదయమున 4 గంటలకు లేచి, ఉదయమున 3 గంటలకు లేచి దేవుని సముఖములో ప్రార్థన చేసుకున్నాడు యోబు. అందుకు దేవుడు ఏం చేశాడంటే ఆయన ఇంటి చుట్టూ కంచి వేశాడండి. ఆయన ఇంటి చుట్టూ కంచి వేయటమే కాదు, ఆయనను దేవుడు ఆశీర్వదించాడు. భూమి మీద బహుధనవంతుడు యోబు, భూలోకములో ఐశ్వర్యవంతుడు యోబు. యోబుకు కలిగిన ఆస్తి ఎవరికి లేనట్లుగా ఏమండి దేవుడు అంత గొప్పగా హెచ్చించాడు. మరి నువ్వు దేవుని బిడ్డలారా ఆలోచిస్తున్నారా? అక్షరం ముక్క లేదు నాకు,
అనే అక్షరము నాకు తెలియదు. తెలియనంటి వాడికి దేవుడు నేర్పించిన చదువును బట్టి ఇప్పటికి 22 సంవత్సరాలు ఈ పరిచర్య. ప్రతి సంవత్సరము నేను ఉదయకాలము లేచి బైబిల్ చదవకుండా నేను దినాన్ని ప్రారంభించలేదు. మీకు అర్థమవుతుందా? బుద్ధి లేని వారుగా ఎందుకు అలా ఉంటారో? అక్షరము లేని నాకు దేవుడు గ్రంథాన్ని ఇస్తే ఆ గ్రంథాన్ని చూస్తూ, ప్రభువా ఏంటి గ్రంథం నాకు అర్థం కావట్లేదని మళ్ళా దేవుడిని అడిగితే ఆ దేవుడే నాకు చదువు నేర్పించి ఈ గ్రంథాన్ని ప్రతి సంవత్సరము పూర్తి చేస్తున్నాము. ఎందుకండి? నువ్వు నాకు చెప్పావా గ్రంథాన్ని చదవమని? మీరు నాకు చెప్పారా బైబిల్ చదవమని? ఎవరు చెప్పారు నాకంటే? దేవుడు చెప్పాడు. నేను ఈ గ్రంథాన్ని ప్రతి సంవత్సరము ఎంతో కొంత చదువుతూనే ఉంటున్నాను. ప్రతి దినము నా ఇంట్లో బైబిల్ తెరుస్తూ ఉంటాను, చూస్తూ ఉంటాను. నా మనసుకు పుట్టిన తలంపును బట్టి వెంటనే ఒక అధ్యాయం 2 అధ్యాయాలు చదువుతూ ఉంటాను. ఎందుకు చదవాలి నేను? మీకు తెలియదేమో. ఇసాకు వాక్యము ధ్యానించి ఆశ్రయించబడ్డాడంట. దావీదు దేవుని కృపను గురించి ధ్యానం చేసి దీవించబడ్డాడంట. నేను కూడా అలా దీవించబడాలంటే, నేను కూడా అలా ఆశించబడాలంటే తప్పనిసరిగా దేవుడిచ్చిన గ్రంథాన్ని, బైబిల్ గ్రంథాన్ని ధ్యానించాలి అనే ఒకే ఒక కారణము దేవుని బిడ్డలారా. మరి మీ చేతిలో లేదా బైబిల్? ఎంతో కొంత మీకు చదువు ఉంది కదా. ఏమండి, చదువు లేని వాళ్ళంటే ఒకవేళ మాకు చదువు లేదండి అని తప్పించుకోవడం అలా చెప్పవచ్చు. మరి ఈడెవడు ఎలా ఉన్నాడు? ఈడ డిగ్రీ చేశాడా? ఏమండి, 10వ తరగతి చదివాడా? 5వ తరగతి చదివాడా? ఆలే రానంటి వాడికి దేవుడు బైబిల్ ఇచ్చాడు కదా. నీ దగ్గర ఆసక్తి లేదు, బైబిల్ చదవాలని పడుదల లేదు నీకు. ఏదో చేత పట్టుకుంటున్నావు, అలా వచ్చేసి వెళ్ళిపోతున్నావు. అదేనా విశ్వాసం? కాదు. మారండి. ఇలా ఎంతకాలం ఉంటారు ఇంకా ఈ ఇబ్బందుల్లోని? ఎంతకాలం ఉంటారు ఈ సమస్యల్లోని? ఎంతకాలం ఉంటారు ఈ అప్పుల బాధల్లోని? ఎంతకాలమో రారా బయటికి? దీవించబడరా? దేవుడు చెప్తున్నాడు కదమ్మా. చెప్తున్నాడా లేదా? ఇదిగో ఏబు గారికి అరుణోదయం లేచి ప్రార్థన చేసే అలవాటు ఉందంట. ఏమండి, అరుణోదయం లేచి ప్రార్థన చేసే అలవాటు ఉంది. ఎవరో లేపితే లేచేవాడు కాదు ఆయన. లెగండి తెల్లారిపోయిందని చెప్తే లేచేవాడు కదా ఆయన. ఆయనకు ఆత్మ ప్రేరేపణతో దేవుని సన్నిధికి రావటము, దేవాలయంలో బలులు అర్పించటము, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెప్పడము, దేవా నా కుటుంబాన్ని నువ్వే కాపాడాలని అప్పచెప్పేసేవాడు దేవునికి ఎప్పుడు. అలాంటి వాడికి ఆస్తులెన్ని? చదవండి ఆ వాక్యము. ఏబు గ్రంథము. 7,000 గొర్రెలు, 3,000 ఒంటులు, ఎడ్లు, ఆడగాడిదలు కలిగి బహుమంది పనివారును. దేవునికి స్తోత్ర. ఈ ఆస్తులు ఎలాగొచ్చాయి ఏమ్మా? ఈ ధనం ఎలాగొచ్చింది? అరుణోదయం లేచి దేవుని వాక్యం ధ్యానించి ప్రార్థన చేశాడు. ఈ 2 పనులు తప్పగా ప్రతి విశ్వాస చేయాలి, ప్రతి క్రైస్తవుడు చేసుకోవాలి. ఏమంటే అది ఎవరో చెప్తే కాదు, ఇక నేర్చుకుంటున్నావు కాబట్టి చేయటం అలవాటు చేయి. ఆ 2 పనులు అయితే చేయవు, కానీ పనికిమాల పనులు అన్నీ చేస్తావు. అవునా? అర్ధరాత్రి లెగండ్రా ఆటకెళ్దామంటే లేచేస్తావు. అవునా? అర్ధరాత్రి కూలికి వెళ్దాం లెగండామంటే లేచేస్తావు కదా, లేచేస్తావు. కానీ ప్రార్థన చేద్దాం లేకంటే ఈ పనికిమాల బుద్ధు అదే. ప్రతిదానికి ఇస్తావు సమయం, నువ్వు ప్రతిదాని కొరకు మెలుకొల్పోతావు. ఏమండి, నిన్ను ఆశీర్వదిస్తాను రా బాబు, నిన్ను దీవిస్తాను నాయన, వాక్యము ధ్యానించు, ప్రార్థన చేసుకో, తెల్లవారుగా మునిపే నాకు మొరపెట్టు అని దేవుడు చెప్తా ఉంటే ఈ పని మాత్రము చెయ్యరు. ఎలాగొస్తాయి దీవెనలు? ఎలాగొస్తాయి ఆశీర్వాదాలు? దేవుడు చెప్పట్లేదా మనకి? దేవుడు వినిపించట్లేదా మనకి? చెప్పబోతే చెప్పలేదనుకోవచ్చు, తెలియదండి మాకు ఎవరు చెప్పలేదని అనుకోవచ్చు. ఇంత చక్కగా దేవుడు వివరిస్తున్నాడు కదమ్మా. ఇదిగో ఏబనే భక్తుడి గురించి చూసాం కదా మనం. మనలాంటి మనుషుడే ఆయన కూడా, మనలాంటి కుటుంబం అయింది కూడా.
మళ్ళగా కూలినాలు చేసుకునేవాడు ఆయన కూడా. మరి ఆ దావీదు అన్న అతను కూడా గొర్రెలు కాపరి, దూల్లో దుమ్ములో పొరలాడాడు. మరి ఆయనకు దేవుడు ఎంత ఆశీర్వదించాడు. మరి నీకు వద్దా? నీకు కావాలా వద్దా? మరి కావాలంటే ఏం చేస్తావు? చదువు, చదువు చేయి, ధ్యానం చేయి, ప్రార్థన చేయి. ఈ రెండిటికి దేవుడు స్పందిస్తాడు. వాక్యమును ధ్యానించే వారిని, ప్రార్థన చేసేవారిని దేవుడు ఎప్పుడు కనిపెడుతూ ఉంటాడంట. దేవుడు ఎప్పుడు చూస్తూనే ఉంటాడంట. వాళ్ళిద్దరిని మాత్రం దేవుడు విడిచిపెట్టాడంట. అందుకని ఈ రోజు నుంచైనా, ఇక్కడి నుంచైనా రాబోయే దినాల్లో నువ్వు దీవించబడటానికి, ఆశించబడి నీ కుటుంబం అభివృద్ధికి రావడానికి, తప్పనిసరిగా భక్తి జీవితానికి గట్టి పునాది ఏర్పడవాలంటే వాక్యం ధ్యానించాలి, ప్రార్థన చేసుకోవాలి. అది నీకు అలవాటైపోవాలి. అలవాటైపోయింది. నేనేం చేయనంటే మా అబ్బాయి ప్రార్థనే చేస్తాడండి, మా అమ్మాయి ప్రార్థనే చేస్తుందండి. అలవాటైపోయిందండి వాళ్ళకి. మేము ఎంత ఆపినా సరే ఆగట్లేదండి. వాళ్ళు ప్రార్థనకి పరిగెడతారండి. ప్రార్థన అంటే వారికి ప్రాణం అండి. అలాగ తయారవ్వాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో యోబు గారు ఇంత గొప్ప ఆశీర్వాదానికి కారణం ఏంటి? సమూయేలు 2వ గ్రంథము కూడా చదవండి. ఇంకా దావీదులో ఉన్న గొప్పతనాన్ని చూద్దాం. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం కూడా చదవండి. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించు. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. దావీదు ప్రార్థన అండి, యోబు గారి ప్రార్థన అండి. మరి ఆ ప్రార్థన నీకెందుకు అలవాటు అవ్వట్లేదు అన్నాను నేను. ఆ ప్రార్థన నువ్వెందుకు చేయట్లేదు అంటే, ప్రార్థన చేస్తే శపించబడతావా? ప్రార్థన చేస్తే శపించబడతారమ్మా? శపించబడతారా? అరే, ప్రార్థన చేస్తే దీవించబడతామండి. ప్రార్థన చేస్తే ఆశ్రయించబడతాం. దేవుడు ఆశీర్వాదము ప్రార్థన వల్లే నీ దగ్గర వస్తుంది. నీ ప్రార్థన ఆలకించి దేవుడు నీ ఇంటికి, నీ పిల్లలకి, నీకు, ఈ గ్రామంలో, ఈ పట్టణంలో సహాయం చేయటానికే దేవుడి పట్టణానికి వచ్చి ఉన్నాడు. ఈ పట్టణంలో ప్రార్థన చేసేవాళ్ళు ఎవరున్నారు? ఎక్కడ పెడితే అక్కడ ఆగిపోయి మోగపోతున్నాయి కదా. ఇప్పుడు ప్రార్థన లేదు. ప్రార్థన లేని పట్టణాలంట దేవుడు నాశనం చేస్తాడని బైబిల్లో ఉంది. ప్రార్థన చేయలేని పట్టణాలు చూడండి. సోదమ గోమరుల పట్టణాలు ప్రార్థన ఉందా? లేదు. ఎరుకో ప్రాంతము ప్రార్థన ఉందా? లేదు కదా. ఐగుప్తు దేశంలో ప్రార్థన ఉందా? లేదు. ఆ పట్టణాలు ఏమయ్యాయి అంటే నాశనం అయిపోయండి. ప్రార్థన చేసిన యెరూషలేము దీవించబడింది. ప్రార్థన చేసిన గలిలయ ప్రాంతము ఆశీర్వదించబడింది. ప్రార్థన చేసిన ఏ గ్రామమైనా, ఏ కుటుంబమైనా దీవించబడటానికి కారణము దీవించబడుతుంది. మరి మీ ఇష్టం. దేవుడు చెప్పవలసింది చెబుతున్నాడు. ప్రతి ఒక్కరికి వివరించి బోధిస్తున్నాడు. ఆలకించే ప్రజలే అర్థము చేసుకొని ఆ వాక్య ప్రకారంగా జీవించినట్లయితే తప్పనిసరిగా మీ ఇంటికి దీవెన వచ్చునుగాక, మీ ఇంటికి ఆశీర్వాదాలు వచ్చునుగాక. వాక్యము ధ్యానిస్తున్నా నీవు, ప్రార్థన చేస్తున్నా నీవు, దేవుడిచ్చే సహాయం కొరకు కనిపెడుతున్నా నీవు, నీ ఇంటికే సర్వ సమృద్ధిని కురిపించునుగాక. అందుకని దేవుని బిడ్డలారా, ఈరోజు నా మాటలను బట్టి మీరైనా, నేనైనా, ఎవరమైనా సరే పనులు భారాలు పక్కన పెట్టండి. ముందు ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వండి, దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఈ 2 అయిన తర్వాతే నీ పని, నీ ప్రయాణము, నీ వ్యాపారము, నీ ఆట ఏదైనా నువ్వు చేసుకో. ఈ 2 చేయకుండా మాత్రం బయటికి వెళ్ళేవా,
నీకు నష్టం కలుగుతుందేమో, నీకు మేలు రాదేమో, నువ్వు దీవించబడలేవేమో. అర్థం చేసుకో సహోదరి, సహోదరుడా. దేవుని వలన నీ ఇంటికి దీవెనలు రావాలి కానీ, మేలు కలగాలి కానీ, మంచి మాటలు నీకు వినిపిస్తున్నాడు. అందుకే దేవుడు మంచి మాటలు నీకు వినిపిస్తున్నాడు దేవుడు. అందుకే నీకు నీ ఇంటి వారికి అనేక విధాలుగా మేలు కలగాలంటే తప్పనిసరిగా మీరందరూ ఈ వాక్యాలు వినాలి. ఒక మాట చివరిగా ముగిస్తున్నాం చూడండి. 42వ అధ్యాయము ఏమండి, ఇర్మియా గ్రంథము 4వ వచనం ఒక్కసారి చదవండి త్వరగా. ఇర్మియా గ్రంథము ఏమండి, ఇర్మియా గ్రంథము 42వ అధ్యాయము 5వ వచనం చదవండి. 5వ వచనం చదవండి. 5వ వచనము. అందుకు వారు ఏమనన్నారు? నిన్ను మా యొద్దకు పంపించాడు దేవుడు, మీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన ఆ మాట ప్రకారముగా. అంటున్నారా? దేవుడంట పంపించాడంట ఒక సేవకుణ్ణి. అక్కడ ఉన్న వారందరితో మాట్లాడాడంట. వాళ్ళందరూ అంటున్నారు, ఇర్మియా ప్రవక్త గారు నిన్ను మా వద్దకు పంపించిన దేవుని మాట ఆలకిస్తాం. ఆలకించిన తర్వాత ఏం జరుగుతుంది? కింద తర్వాత మాట చదవండి. కింద మాట లేకుండా ఏంటి? యెహోవా మా మీద ఉండును, మాకు మేలు కలుగునట్లు మీ దేవుడైన యెహోవా మమ్మల్ని ఆశీర్వదించును. ఎవరంటారు ఈ మాట? ఆలకించిన విశ్వాసులు అంటున్నారు ఈ మాట. అంటే ఇర్మియా ప్రవక్త ద్వారాగా చెప్పబడిన దేవుని వాక్యాన్ని వారు అంగీకరించేశారు, వారు హృదయంలో చేర్చేసుకున్నారు, వారు మనసు నిండా నింపేసుకున్నారు. ఇప్పుడు వారందరూ పాస్టర్ గారితో అంటున్నారు, ఇర్మియా ప్రవక్త గారు నువ్వు పలికిన మాటను బట్టి మా అందరికీ మేలే కలుగును, మేలు కలుగును. ఒక సేవకుని మాటను వింటే, ఒక సేవకుడు దేవుని వాక్యం చెబుతున్నాడు కదా, ఆ వాక్యాన్ని నేను ఆలకించాలని అనుకుంటే నీకు మేలు కలుగుతుంది. ఏమండి, గత వారం కూడా అదే కదా చెప్పాడు దేవుడు. ఆయన పోయే కదా పక్కకి, ఒక్కటే కూడా గుర్తులేదు కదా. ఉండదులేండి, ఎందుకుంటేలే మంచి మాటలు కదా ఈ మనసులో ఉండవు. ఎందుకంటే చెడు హృదయం కాబట్టి ఇది ఇందులోకి వెళ్ళవు. పోయిన వారం ఏం చెప్పాడు దేవుడు? ఏమో ఒక్కరి దగ్గర సమాధానం లేదు. మంచిదే, సరే, నాకు వద్దులేండి, మీ సమాధానం నాకు కూడా వద్దు. నాకైతే గుర్తే ఉంది కానీ నేను మీకు చెప్పను. ఎందుకు పద్దాక మీకు చెప్పి ఆలకించలేదు, అంగీకరించలేదు, దానికి గుర్తుపెట్టుకోలేదు. అలాంటి వారికి చెప్తే మాత్రం ఏంటంటే లాభం? ఇదిగో ఇప్పుడు చెబుతున్నాడు దేవుడు. అయితే ఈ రోజు నుంచి అయినా ఈ 2 మాటలు పట్టుకోండి. 1 వాక్యమును ధ్యానించటము, 2 ప్రార్థన చేయటము, 3వది ఏమైనా ఉందంటే ఆయన మాట ఆలకించటము. ఈ 3 మాటలు పట్టుకున్నావంటే నువ్వు చేసే పని సఫలమవుతుంది. నువ్వు 100 ఫలించటానికి కారణమవుతుంది. నువ్వు ఈ లోకములో, ఈ వాటర్ గ్రామంలో అభివృద్ధి పొందటానికి అది వీలు కుదురుతుంది. అలాగా నిన్ను, నీ కుటుంబాన్ని గొప్పగా 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 దీవించి ఆశీర్వదించునుగాక. ఈ వాక్యమును మన వినికిడిలో బలపరచునుగాక. సాక్ష్యం ఎవరైనా ఉంటే రండి. సాక్ష్యాలు ఎవరైనా ఉంటే రండి. సాక్ష్యం చెప్పగలవారు ఎవరైనా ఉంటే రండి.